వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. రాజోవాచ నూనం భగవ ఆత్మారామాణం యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మ బీజానాం ఐశ్వర్యాని పునః క్లేశదాని భవితుమర్హంతి యదృక్షయోపగతాని. పరీక్షిత్ మహారాజ్ అన్నాడు, మహాత్మా శుక మహాయోగి యోగ రూపమైన వాయువుతో ప్రజ్వలితమైన జ్ఞానాగ్ని ద్వారా రాగద్వేషాది కర్మబీజములు అన్నియును దగ్ధములవుతాయి. అంతటా ఆత్మారాములైన మునీశ్వరులకు దైవవశమున అణిమాది సిద్ధులు ప్రాప్తిస్తాయి. అట్టి సిద్ధుల వలన వారికి మరల అజ్ఞానము, అస్మిత, రాగము, ద్వేషము, మరణ భయమును, చిత్తక్లేశములు కలుగవు గదా. అయినచో ఋషభదేవుడు ఆ అణిమాది సిద్ధులను ఏల స్వీకరింపలేదు అని అడిగాడు. ఋషురువాచ సత్యముక్తం కిం త్రిభువా ఏకేన మనసోద్ధ విశ్రంభమ మనవస్థానస్య శఠ కిరాతైవ సంగచ్చంతే. శుకమహర్షి అన్నాడు, మహారాజా నీవు అడిగింది వాస్తవమే. తెలివిగల వేటగాని చేతికి లేడి చిక్కినను ఆ మృగము మరల ఎప్పుడు తప్పించుకొని పోవునో అని భావిస్తూ దానిపై విశ్వాసం ఉంచడు. అలాగే బుద్ధిమంతుడు సంచలమైన ఈ మనస్సుపై ఎప్పుడునూ నమ్మకమును ఉంచడు. తథాచోక్తం న కుర్యాత్ కర్హిచిత్ సఖ్యం మనసి అనవస్థితే యద్విశ్రంభాచిరాచీర్ణం చ స్కందతపై ఐశ్వరం నిత్యం దదాతి కామస్య ఛిద్రం తమనుజేరయః యోగిన కృతమైత్రస్య పత్యుర్జాయేవ పుంశ్చలి కామో మన్యుర్మదో లోభశోకమోహ భయాదయః కర్మబంధశ్చ యన్మూల స్వీకుర్యాత్ కోను తద్బుధః. శుకమహర్షి చెప్పాడు, లోక ప్రసిద్ధి ఎలా ఉంటుందని ఇట్లున్నది. మనస్సు ఎప్పుడునూ చంచలమైనదే, ఏ స్థితిలోనూ దానితో స్నేహం చేయరాదు. మహర్షులు కూడా తాము చిరకాల తపస్సు ద్వారా ఆర్జించిన వైభవమును మనస్సును నమ్ముట వలన కోల్పోయారు. వ్యభిచారిణియకు స్త్రీ తనపై విశ్వాసమును ఉంచిన పతిని జారుని సహాయంతో వధించుటకును వెనుకాడదు. అలాగే యోగి మనస్సుపై విశ్వాసమును ఉంచుట వలన ఆ మనస్సే కామక్రోధాది అంతఃశత్రువులకు వశమైనప్పుడు అతని పతనమునకు కారణమవుతుంది. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు భజశోకములు అట్లే కర్మబంధములు ఏర్పడుటకు మనస్సే కారణమయ్యా. అందువలన బుద్ధిమంతుడు ఇట్టి మనస్సును ఎన్నడూ విశ్వసింపడు.
అసైవమిఖలోకపాలనామోపి విలక్షణైర్జడవత్తవధూత వేష భాషా చరితైర విలక్షిత భవత్ ప్రభావో యోగినాం సాంపరాయ విధిమనుక్షిక్షయన్ స్వకలేపరం జిహాసురాత్మన్యాత్మానం న సంవ్యవహితం అనర్థాంతరభావేన అన్వేక్షమాణోపరతాను వృత్తిరుపరరామ. ఋషభదేవుడు ఇంద్రాది సకల లోకపాలుల కంటేను అత్యంత శ్రేష్ఠుడు. అయినను అతడు ఒక మూర్ఖుని వలె వేషభాషాలను అవధూత రీతిగా ప్రవర్తించాడు. తన దివ్య ప్రభావమును మరుగుపరచుచుండెను. యోగులకు దేహత్యాగ విధానమును నేర్పుడికే తన శరీరమును త్యజింపదలచను. అతడు తన అంతఃకరణమందు అభయ రూపమునున్న పరమాత్మ అభిన్న భావంతో చూస్తూ లింగ శరీరాభిమానము నుండి ముక్తుడయ్యాడు. ఈ విధంగా ఆయన ప్రపంచ వ్యవహారముల నుండి పూర్ణరూపంగా ఉదాసీనుడయ్యాడు. ఇదొక డెమాన్స్ట్రేషన్ అన్నమాట. తస్య వా ఏవం ముక్త లింగస్య భగవత ఋషభస్య యోగమాయా వాసనయా దేహ ఇమాం జగతీమభిమానాభాసేన సంక్రమమాణ కోంకవేంకకుటకాం దక్షిణ కర్ణాటకాం దేశాన్యదృక్షయోపగతకుటకాచలోపవన ఆస్యకృతాశ్మకవల ఉన్మాదేవ ముక్త మూర్ధజో సంపీత ఏవ విచచార అధ సమీర వేగ విధూత వేణు వికర్షణ జాతో క్రదావానల తద్వనం ఆలేలిహానస్తహతేన దదా. ఈ విధంగా లింగదేహాభిమానం నుండి ముక్తుడైన ఋషభదేవునకు యోగమాయా వాసనల ప్రభావమున దేహముతో సంబంధం ఉంటుంది. కానీ అవిద్యాగ్రంథి నష్టమైపోయింది. ఇట్టి స్థితిలో అభిమానం యొక్క ఆభాస మాత్రమున అతని దేహము సంచరిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే అతడు కొంకణ దేశము, వెంకటాచలము, కుటగాచలము, దక్షిణ కర్ణాటక దేశంలో ఎందు సంచరించడం మొదలుపెట్టాడు. కుటగాచలమున గల ఉపవనమునందు నోటియందు రాతి ముక్కను ఉంచుకొని జుట్టు విరబోసుకొని పిచ్చివాని వలె నగ్నముగా సంచరిస్తూ ఉన్నాడు. ఇంతలో అతి వేగముగా వీచుచున్న గాలుల ధాటికి అతడి వెదుళ్లు గట్టిగా రాచుకొనుటచే అతను అందుండి వెలువడిన దావాగ్ని జ్వాలలు వనమును పూర్తిగా దగ్ధమునర్చాయి. ఋషభదేవుడు ఆ జ్వాలలకు ఆహుతి అయ్యాడు. యశ్చ కిలానుచరితముపాకన్య కోంక వెంకకుటకానాం రాజా అర్హన్నామోపశిక్ష్య కళావధర్మ ఉత్కృష్యమాణే భవితవ్య విమోహిత స్వధర్మ పథమకుతో భయమపహాయ కుపథ పాషండమసమంజసం నిజమనీషయామంతః సంప్రవర్తయిష్యతే येन हवाव कलौ मनुजाप सदा देव माया मोहिता स्वधि स्वविधि विनियोग शौच चारित्र विहीनाः देवहेलनान्यपवृतानि निज निजेक्षया गृह्णानाः स्नानाचमन शौच केशोल्लुण्ठनादीनि कलिना अधर्म बहुले विनोपहत धियो ब्रह्म ब्राह्मण यज्ञ पुरुष लोक विदूषकाः प्रायेण भविष्यन्ति. పరీక్షణ్ మహారాజా, మున్ముందు కలియుగమున అధర్మము వృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు కోంకణ వెంకటాద్రి కుటకాచల దేశములకు అర్హతను పేరు గలవాడు రాజుగా ఉంటాడు. అతడు మందబుద్ధి గలవాడు. ఋషభదేవుని యొక్క ఆశ్రమాతీతమైన ఆచరణ వృత్తాంతమును జనుల వలన విని తానును అట్లే ప్రవర్తించను. అంతేకాదు అతడు స్వధర్మ మార్గమును పరిత్యజించి అనుచితమైన పాషండ మార్గమును అనుసరించుటకై జనులలో ప్రచారం చేయును. తత్ప్రభావమున కలియుగమునందు మూఢులు మాయామోహితులై శాస్త్రవిహితములైన శౌచాచారములను మానివేస్తారు. అధర్మునకు నిలయమైన కలియుగ ప్రభావమున జనులు బుద్ధిహీనులై స్నానములను ఆచరింపకుండుట, ఆచమనములను చేయకుండుట, శుభ్రతను పాటింపకుండుట, కేశోల్లుంక్షణ అనగా శరీరమునందలి రోమములను అన్నింటినీ పీకివేయుట, వేదములను బ్రాహ్మణులను నిందించుట, దైవదూషణకు పాల్పడుట వంటి పనులు చేస్తూ ఉంటారు. వారు ఈ విధంగా ప్రచలితములైన అవైదిక మతములను అవలంబించుచు విశృంఖములుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ మార్గమును అనుసరించుటగా ఇతరులను కూడా ప్రోత్సహిస్తారు. ఆ కారణమున వారు ఘోరమైన నరకమున పాలవుతారు. తేచ శర్వాక్తనయా నిజ లోకయాత్రయా అన్న పరంపరయా స్వస్థాహతమస్యంధే స్వయమేవ ప్రవతిష్యంతి. అయం అవతారో రసోపప్లుత కైవల్యోపశిక్షణార్థః తస్యానుగుణాన్ శ్లోకాన్ గాయంతి అహో భువః సప్త సముద్రవత్యా ద్వీపేషు వర్షేష్వధి పుణ్యమేతత్ గాయంతి యత్త్యజనా మురారేః కర్మాణి భద్రాణ్యవతారవంతి అహోను వంశో యశసావదాత ప్రయవ్రతో యత్ర పుమాన్ పురాణః కృతావతార పురుషస్స ఆచచార ధర్మం యద కర్మ హేతుం కోన్వస్య కాష్టామపరోనుగచ్చేత్ మనోరథేనాప్యభవస్య యోగి యో యోగమాయాః స్పృహయత్యుదత్సాహయస్తయాయేన కృత ప్రయత్నాః. రజోగుణ స్వభావము గల జనులకు మోక్ష మార్గమును నిర్దేశించుటయే ఈ ఋషభావతారం యొక్క పరమ లక్ష్యం. ఈ అవతార విశేషములను వర్ణించునట్టు ఈ శ్లోకములు ప్రసిద్ధములైనవి. సప్త సముద్రములతో
ఆవృతమై ఉన్న ఈ భూమండలం గల దేశంలో భారతదేశం అతి పవిత్రమైనదండి. ఏలయనా ఇచ్చడి జనులు శ్రీహరి యొక్క మంగళకరములైన అవతార లీలలను గూర్చి గానం చేస్తూ ఉంటారు. ఇది మిగుల శుభప్రదము. ప్రియవ్రతుని వంశము ఉజ్వలమైనది, యశోవైభవములు గలది. పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణువు ఈ వంశమును ఋషభుడుగా అవతరించి మోక్షప్రాప్తికి సాధనమైన పరమహంస ధర్మములను ఆచరించి చూపించాడు. ఇతిహాస్మ సకల వేదలోక దేవ బ్రాహ్మణ గవాం పరమ గురోర్భగవత ఋషభాఖ్యస్య విశుద్ధాచరితమీరితం పుంసాం సమస్త దుశ్చరితాభిహరణం పరమ మహామంగళాయనం. ఇదమను శ్రద్ధయా ఉపచితయా అనుశృణోతి ఆశ్రావయతి వా అవహితో భగవతి తస్మిన్ వాసుదేవేకాంతతో భక్తిరనయోరపి సమనువర్తతే. జన్మరహితుడైన ఋషభదేవుడు అనుసరించిన మార్గం అనితర సాక్ష్యము. దీనిని యోగులు మానసికంగా నైనను అందుకొనజాలరు. వారు యోగ సాధన ద్వారా వివిధ సిద్ధులకే ఆరాటపడుతూ ఉంటారు. అవి అనిత్యములే. ఋషభదేవుడు వాటిని మిథ్యగా భావించి నిరాకరించాడు. రాజా, ఈ విధంగా సమస్త వేదములకు, లోకములకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువు భగవానుడు అయిన ఋషభదేవుని పవిత్రమైన చరిత్రమును నీకు వినిపించాను. ఇది మానవుల సకల పాపములను ప్రక్షాళితమునర్చునట్టిది. పరమ మంగళకరమైన ఈ పవిత్ర చరిత్రమును ఏకాగ్రచిత్తముతో శ్రద్ధగా నిరంతరము విన్నవారికి, వినిపించిన వారికి భగవంతుడైన వాసుదేవుని యందు అనన్యమైన భక్తి కుదురుకుంటుంది. యస్యామేవ కవయ ఆత్మానమవిరతం వివిధ వృజిన సంసార పరితాపోపతప్యమానమనుసవనం స్నాపయంతస్తయేవ పరయా నిర్వృత్యాహ్యపవర్గం ఆచంతికం పరమ పురుషార్థమపి స్వయమాసాదితం నో యవాత్రియంతే భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః. పాపపు ఆలోచనలతో సాంసారికములైన పాపములచే పరితప్తములకు తమ అంతఃకరణమును పండితులు ఈ భక్తి గంగా ప్రవాహమున నిరంతరము స్నానము చేయించగలరు. అందువలన వారికి పరమశాంతి లభిస్తుంది. ఫలితంగా వారు పరమానంద భవితులవుతారు. వారికి పరమ పురుషార్థమైన మోక్షము యాదృచ్ఛికముగా లభించినను దానిపై వారు ఆదరము చూపరు. భక్తి ప్రభావం చే వారికి సమస్త పురుషార్థములను సిద్ధించును. రాజన్ పతిర్గురురలం భవతాం యదూనాం దైవం ప్రియకులపతిక్వచ కింకరో వః అస్వేవమంగ భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి గరిచస్మర భక్తి యోగం. మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు మీ పాండవ వంశమునకును యదువంశమునకును రక్షకుడు, గురువు, ఇష్టదైవము, సుహృదుడు, ఇలవేల్పు. ఆయన అప్పుడప్పుడు మీ ఆజ్ఞానుసారి అయి సేవకుడవుచుండును. అదే విధంగా భగవంతుడు ఇతర భక్తులను కూడా సేవించుచుండును. వారికి ముక్తిని ప్రసాదించుండును, ప్రేమానందమును కూడా ప్రసాదించును. కాని భక్తి యోగమును మాత్రం అంత సులభముగా అనుగ్రహింపడు. భక్తి యోగము ముక్తిని మించినట్టిది. అది సహజంగా లభ్యము కాదు. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్రచనయా చిరసుప్త బుద్ధే లోకస్య యః కరుణయా భయమాత్మలోకం ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై. నిరంతరము స్వస్వరూపమును అనుభవించుచు స్వాత్మయందే రమించువాడు, ఆశలన్నీ అడుగంటినవాడు భగవంతుడకు ఋషభదేవునికి నమస్కారము. దేహాదులందు ఆసక్తులై కోరికలలో కొట్టుమిట్టాడు అజ్ఞానముచే ఆవరింపబడిన మందబుద్ధులకు జనులకు పరమ దయాళువైన ఋషభదేవుడు అనుభవాత్మకము తన జీవన చర్యల ద్వారా సమస్త భయములను పారద్రోరుడు ఆత్మజ్ఞానమును ఉపదేశించాడండి. అట్టి మహాత్ములకు ఋషభదేవునకు వందనములు. ఇది శ్రీ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమ స్కంధే షష్ఠోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.